సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. వెల్కమ్ టు తెలుగు వన్. మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. గడిచిన 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి కృష్ణా ఎగువన అటు తెలంగాణలో ఖమ్మం జిల్లా నుంచి కూడా వరద ఉధృతి పెరగటం కారణంగా గడిచిన 120 సంవత్సరాల్లో ఎప్పుడు కని విని ఎరుగని వరదని, ఒక తరం అసలు వరదను ఇంత వరదను ఎప్పుడు చూడలేదు అనేది మనకున్నటువంటి కృష్ణా నదికి సంబంధించి ఇప్పటి వరకు వరద ఎంత వచ్చింది అనే లెక్కలు తీస్తే గడిచిన 120 సంవత్సరాల రికార్డుని ఇప్పుడు ఈ వరద బీట్ చేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఎగువన ఉన్నటువంటి ఇసుక రేవులకు సంబంధించిన ఆ బోట్లు ఏదైతే ఈ వరద ప్రవాహానికి కొట్టుకొచ్చి ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ బోట్లు వచ్చేసి గేట్లకి అడ్డంగా ఇరుక్కున్నాయి. ఒక బోటు అక్కడ ఏదైతే పిల్లర్ ఉందో ఆ పిల్లర్కి సంబంధించి ఆ పిల్లర్ డ్యామేజ్ అవ్వటం కూడా జరిగింది. 3 బోట్లు అక్కడ ఇరుక్కున్నాయి. మీరు అటు నుంచి కొంచెం దూరంగా చూస్తే అక్కడ కొండవీటి వాగుకు సంబంధించిన ఎత్తిపోతల పథకం కొన్ని పంప్స్ నదిలోకి నీళ్ళని పంప్ చేస్తూ ఉన్నాయి. అదేంటంటే అమరావతి ఎంటైర్ అమరావతిలో ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతానికి సంబంధించిన నీళ్లు అక్కడ కొండవీటి వాగు ద్వారా ఏదైతే పైనుంచి వర్షాలు కురిసినప్పుడు వచ్చే నీళ్ళని అమరావతిని ముంచెత్తకుండా ఉండటం కోసం అక్కడ ఆ కెనాల్లోకి వచ్చే నీళ్ళని లాగి మోటార్ల ద్వారా ఎత్తి మళ్ళీ కృష్ణానదిలో పోస్తారన్నమాట. ఇప్పుడు ఏదైతే మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దగ్గర ఏదైతే లీక్ ఉంది అనేది కృష్ణానదిలోంచి వెంకటపాలెంకి సంబంధించిన నీరు వెళ్తుందో ఆ నీరు కూడా నేరుగా వచ్చి కొండవీటి వాగులోకి వస్తుంది. కొండవీటి వాగులోంచి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్ళీ కృష్ణానదిలో పోయటం ద్వారా ఆనాడు ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అమరావతిని రాజధానిగా చేసుకుని అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత ముంపు ప్రాంతం కాకూడదు, దీనికి ఉన్న ప్రమాదం కొండవీటి వాగు, ఆ కొండవీటి వాగుకి లిఫ్ట్ కనుక పెట్టినట్లయితే అమరావతిలో ఇట్లాంటి వర్షాలకి ముంపు నుంచి కాపాడటం కోసం ఆనాడు ముందు చూపుతో ఏర్పాటు చేసిన కొండవీటి వాగు ఇవాళ ఆ నీళ్ళని ఈ వరదను మళ్ళీ ఎత్తి కృష్ణానదిలో పోయటం ద్వారా అమరావతికి ముంపుని తప్పించడానికి ఈ కొండవీటి వాగు ఎంతైనా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఈ కొండవీటి వాగు లేకపోతే ఇప్పటికీ అమరావతి ముంపుగా పూర్తిస్థాయి ముంపు ప్రాంతంగా మారే అవకాశం ఉంది. దాన్ని నివారించడానికి ముందస్తు ఊహించిన దాని ప్రకారంగానే ఆనాటి ముఖ్యమంత్రి కొండవీటి వాగుకు సంబంధించిన ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఉపయోగంలోకి వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతే బుడమేరు కట్టకు సంబంధించి శాంతినగర్ పాయింట్లో గళ్ళు పడ్డాయో 3 గళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే కౌలూరు ఈ హెడ్ రెగ్యులేటరీ బుడమేరు కెనాల్కి సంబంధించిన హెడ్ రెగ్యులేటరీ అక్కడ గేట్లు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం పదండి. బెజవాడ చరిత్రలో కని విని ఎరుగని జల ప్రళయం, దానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం ఏదైతే ఎక్కడైతే నుంచున్నామో ఈ కెనాల్లో 3 గండ్లు ఇక్కడ శాంతినగరం అనే స్పాట్లో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి వెలగలేరు కౌలూరు మార్గంలో ఇదే కెనాల్ మీద ఒక భారీ గండ్లు పడబట్టి ఈ కెనాల్లో నుంచి ఈ మార్గం గుండా ఇక్కడ ఇటు నుంచి 3 ఊళ్ళు ఏదైతే వేలపోలు, కట్టుబడిపాలెం, గుంటుపల్లి, షాబాద, పైడూరుపాడు, సింగనగరు, రాయనపాడు ఇట్లా మొత్తం ఆ సింగనగర్ ఏరియాకి సంబంధించి ఏదైతే బెజవాడ ఒక పక్క మొత్తం బెజవాడ ముంపుకు గురవటానికి ప్రధాన కారణం ఈ కెనాల్ గండిపడింది. దీనికి సంబంధించి ఈ కెనాల్ని పట్టిసీమ వాటర్కి దీన్ని పోలవరం కెనాలు అంటాము. అట్లాగే బుడమేరుకు సంబంధించి ఏదైతే కామన్గా బుడమేరుకి వర్షాకాలం ఏదైతే వరద వస్తుందో దానికి సంబంధించి ఇదే కాలం మీద వెనక పక్క వెలగలేరులో హెడ్ రెగ్యులేటరీ అనేది ఉంటుంది. అక్కడ గేట్లు ఉంటాయి. ఎప్పుడైతే కాలువ ఎక్కువ పైనుంచి ఖమ్మం జిల్లా నుంచి వచ్చే వరద అది బుడమేరుకు సంబంధించింది. బుడమేరు కాలువ అది డైరెక్ట్గా కొల్లేరు సరస్సుకు లింక్ ఉంటుంది అనమాట. విజయవాడ మీదుగా సింగనగర్ పక్క నుంచి గుణదల మీదుగా ఏదైతే ఆ బుడమేరు వంతెన ఉందో ఆ వరద వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. మనం చూస్తే బెజవాడలో తరతరాలుగా ఆ బుడమేరు కాలువ గట్లు, ఆ కాలువలోనే వెంచర్లు, ఆ కాలువలోని ఇళ్ళు, ఆ కాలువలోని అపార్ట్మెంట్లు, అక్కడి నుంచి ఆ ఆక్రమణ కొల్లేరు వరకు సాగింది వాస్తవానికి. అయితే ఇక్కడ ఒకేసారి 2 ప్రమాదాలు ముంచుకొచ్చినాయి. అదేంటంటే కృష్ణానదికి ఏకకాలంలో వరద రావటం పెద్ద ఎత్తున, అదే సమయంలో ఈ బుడమేరు కాలువ ఏదైతే పట్టిసీమ కెనాల్ ఉందో
ఇది పట్టిసీమ కెనాలు కొనసాగింపుగా ఈ బుడవేరు కాలువలో ఈ నీళ్ళు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. వాస్తవానికి కృష్ణానదిలో ఏదైతే సంగమం అని చెప్పేసి కృష్ణా గోదావరి కలిసేది ఏదైతే ఉందో ఆ సంగమానికి ఈ గోదావరి నీళ్లు ఇదే పట్టిసీమ కెనాలు, ఇదే ఈ చిన్న ముక్కే పట్టిసీమ, ఈ చిన్న ముక్కే ముంపుకు ఏదైతే బుడమేరు ముంపుకి ప్రధాన కారణం ఏందో బుడమేరు కాలువ ఇదే, పట్టిసీమ కాలువ ఇదే, పోలవరం కాలువ ఇదే. దీనికి ఈ ముక్కకి 3 పేర్లు. ఇక్కడి నుంచి నీరు గోదావరి నీరు కృష్ణానదిలో కలుస్తుంది, దాని పేరే పవిత్ర సంగమం. అయితే ఇక్కడ మనం చూస్తే దీనికి గడచిన 5 సంవత్సరాల్లో ఏ కాలువకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ కాలువకి కూడా ఒక తట్ట మట్టి వేసిన పరిస్థితి కానీ కెనాల్ మెయింటెనెన్స్ చేయాలి. వాస్తవానికి కెనాల్ లోపల పక్క ఏదైతే తూటుకాడ వ్యవహారం కెనాల్ మెయింటెనెన్స్ నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా ఉండటం కోసం ఏదైతే కెనాల్ లోపల చేసే క్లీనింగ్ ప్రాసెస్ ఉందో అట్లాగే కెనాల్కి సంబంధించి ఇరిగేషన్ శాఖ దీనికి బాధ్యత వహించాల్సింది ఇరిగేషన్ శాఖ. ఇరిగేషన్ శాఖ ఈ కెనాల్ని పటిష్టపరిచేలాగా ఎక్కడైనా స్ట్రెంత్ తగ్గుతుందా, దానికి సంబంధించిన రిపేర్ ఉందా, దానికి మెయింటెనెన్స్కి సంబంధించి వర్క్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖది. గడచిన 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ ఇటువైపు చూసిన దాఖలాలు లేవు అనేది సుస్పష్టం. ఈ కెనాలే కాదు, రాష్ట్రంలో ఏ కెనాల్ని ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదు. అయితే బెజవాడ ఇంతలా మునగటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కెనాల్కి అనుకోకుండా అకస్మాత్తుగా గండ్లు పట్టడం, ఏకకాలంలో ఇక్కడ గండ్లు చూస్తున్నారు మీరు, గండ్లు పట్టడానికి ఇలా నెర్రలు ఇచ్చేసి కెనాల్కి సంబంధించి చూసారా క్రాకు, ఇట్లా సిమెంట్ క్రాక్ లాగా ఇచ్చేసి ఆ క్రాకు ఒక్కసారే బెళ్ళున ఈ కెనాల్ని పెద్ద పెద్ద బ్రేక్ ఇచ్చుకుంటా నెర్రలు ఇచ్చేసుకుంటా వెళ్ళిపోయి ఈ పొలాల మీదుగా 3-4 గ్రామాల నుంచి ఏదైతే విజయవాడలో సింగనగర్ ఏరియా, రాజరాజేశ్వరిపేట ఆ ఏరియా ముంపుకు గురవటానికి ప్రధాన కారణం ఈ కట్ట స్ట్రెంత్ లేకపోవటం. ఏకకాలంలో ఇప్పుడు మీరు చూస్తే ఇదే కెనాల్లో రెండు రంగుల నీళ్లు ఉన్నాయి. ఆ 2 రంగుల నీళ్లు ఒకటి మీకు అక్కడ దూరంగా ఎర్రగా కనిపిస్తుంది. ఎర్రగా కనిపించే నీరు అది పోలవరం కెనాల్ నుంచి పోలవరం నీళ్లు, ఏదైతే గోదావరి నీళ్ళకి సంబంధించి ఆ నీళ్లు ప్లస్ బుడవేరు కెనాల్కి సంబంధించి ఆ బుడవేరు ముంపు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ రెడ్ సార ఏదైతే ఎర్ర సార ఉందో ఆ నీళ్లు పోలవరం కెనాల్కి సంబంధించిన నీళ్లు. అయితే ఆ తర్వాత మీకు కొంచెం వైట్గా కనిపించే నీళ్లు ఈ కృష్ణానది నీళ్లు. ఎప్పుడైతే ఈ గండి ఇక్కడ పడిందో కృష్ణానదిలోకి వెళ్ళి కలవాల్సిన నీళ్లు ఏకకాలంలో కృష్ణానది ఎక్కువ పోటెత్తడం వలన కృష్ణానదిలో 120 సంవత్సరాల క్రితం వచ్చిన వరద ఇప్పుడు వచ్చింది కాబట్టి కృష్ణానది వెనక్కి పోటెత్తింది కాబట్టి ఈ నీళ్ళని నదిలో కలవాల్సిన పరిస్థితి ఆ కృష్ణా నీళ్లు మళ్ళీ వెనక్కి తంతున్నాయి ఈ పోలవరం కెనాల్లోకి, ఈ బుడవేరు కెనాల్లోకి ఆ నీళ్లు వెనక్కి తందటం వలన మళ్ళీ ఆ నీళ్లు కృష్ణా నీళ్లు ఇటు ఏదైతే ముందు చెప్పుకున్నటువంటి ఆ పోలవరం కెనాల్కి సంబంధించిన బుడవేరు నీళ్లు వెనక్కి తందిన కృష్ణ నీళ్లు మళ్ళీ విజయవాడ వైపు వెనక్కి పోటెత్తుతుంది. అయితే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ గళ్ళు పూడ్చేదానికి కాంట్రాక్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. వాళ్ళు వందలాది లారీలతో ఈ గళ్ళు పూడ్చే వ్యవహారం పగలు రాత్రి పనిచేసేదానికి సంసిద్ధం అయ్యారు. తెలుగుతో మాట్లాడటానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఒక అత్యంత పురాతనమైన బ్రిడ్జ్ ఉంది కెనాల్ మీద, అట్లాగే దానికి సంబంధించి కొత్త బ్రిడ్జ్ ఉంది, కానీ అది ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు. దాని గురించి వాస్తవాలు ఏంటనేది ఇక్కడ స్థానికుల్ని విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆ బ్రిడ్జ్ సంగతి ఏంటి? ఇది మన కొండపల్లికి కౌలూరుకి మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇది దాదాపు మన చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. కొత్త బ్రిడ్జి ఇప్పుడు వరకు దాన్ని ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. మనం చూసుకుంటే ఆ పక్క ఈ పక్క అసలు దానికి సంబంధించి రోడ్లు ఇవ్వడం కానీ ఈ పక్క కూడా ఇవ్వడం కానీ లేదు. ఈ వరద ఒకేసారి ఫ్లోటింగ్ రావడం వల్ల చిన్న బ్రిడ్జిని దాకడం వల్ల మనకు వరద అనేది ఇట్లా ఫ్లోట్ వెనక్కి బ్యాక్ రివర్స్ అయ్యి అక్కడ మనకు గండ్లు పట్టడానికి ప్రధాన కారణం అది.
చూసుకుంటే దీంతో పాటు మనకి ఇందిరా కాలనీ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు బాగా మునిగిపోయాయి. నైట్ 9-10 టైంలో మాకు కొంచెం ఇన్స్ట్రక్షన్ రావడంతోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే జనాల్ని చాలా కాపాడాము. మేము కాపాడేసరికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ప్రాణ నష్టం జరగకుండా మేము అందరినీ కాపాడి అక్కడ సూర్య కాన్వెంట్ స్కూల్లో ఉంచాము. ఇప్పుడైతే మన ప్రాణ నష్టం లేదు. అర్జెంటుగా గవర్నమెంట్ వారు ఈ బ్రిడ్జిని ఓపెన్ చేసి జనాలకి రాకపోకలకు ఇబ్బంది లేకుండా, పిల్లలకి చాలామంది స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం సీఎం గారిని. ఇది శాంతినగర్ నుంచి ఏదైతే హైవే విజయవాడ ఇబ్రహీంపట్నం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవేకి కనెక్షను శాంతినగర్ నుంచి కౌలూరు అనే మార్గానికి సంబంధించినది. ఆయన చెప్పేది ఏంటంటే ఏదైతే అక్కడ ఓపెన్ చేయకుండా గడచిన 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదైతే బ్రిడ్జి ఉందో నిర్మాణంలో అది ఆల్మోస్ట్ ఓన్లీ దానికి సంబంధించి బ్రిడ్జి ఎక్కటానికి దిగటానికి సంబంధించిన అప్రోచ్ని సరి చేస్తే కూడా ఆ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేది. కనీసం దాన్ని గడచిన 5 సంవత్సరాల్లో తట్టమట్టేసి దాని అప్రోచ్ని స్ట్రెంథన్ చేసి దాని ఉపయోగంలోకి తీసుకొచ్చి ఉంటే ఏదైతే ఈ పురాతన బ్రిడ్జికి సంబంధించి ఈ వంతెనకి సంబంధించి ఈ కెనాల్ మీద ఉన్న కట్టని స్ట్రెంథన్ చేయలేకపోవటం మూలాన ఆ వంతెన చూశారుగా అది ఎంత పురాతనమైందో, దానికి ఉన్న కట్ట కూడా తట్టమట్టి వేయకుండా దాని స్ట్రెంత్ని చేయకుండా, అదే ఈ స్థానికుడు ఈ కుర్రాడు విద్యార్థి చెప్పే లాజిక్ ఏంటంటే ఆ బ్రిడ్జిని కనుక స్ట్రెంథన్ చేసి దానికి సంబంధించిన అప్రోచ్ని కూడా ఈ కట్టను స్ట్రెంత్ చేసి ఉంటే ఇది ఇది కొట్టుకుపోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇది 5 సంవత్సరాల్లో ఆ బ్రిడ్జిని ఓపెన్ చేయకపోవటం, దాన్ని పట్టించుకోకపోవటం కూడా బెజవాడ మునిగిపోవటానికి కూడా ఇది కూడా ఒక ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఏదైతే పోలవరం కెనాల్, బొడమేరు కెనాల్ అన్నా, పోలవరం కెనాల్ అన్నా, పట్టిసీమ కెనాల్ అన్నా ఇదే. ఇక్కడి నుంచే వెళ్ళి కృష్ణానదిలో కలిసే పరిస్థితి. ఎక్కడైతే గళ్ళు పడ్డాయో, బెజవాడని అంతకుముందు ఎన్నడూ లేని ప్రళయం ముంచేసిందో దాన్ని ఇప్పుడు ఏదైతే ఉందో ఆ గళ్ళు పడ్డ చోట కాంట్రాక్టర్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధి ఉన్నారు. ఇది వర్క్ ఏ రకంగా జరుగుతుంది, ఇది ఎప్పుడు కంప్లీట్ అయింది, కాంట్రాక్టర్ కంపెనీ ప్రతినిధి ఆ విఎస్ఎల్ కంపెనీ ప్రతినిధి తెలుసుకుందాం. చెప్పండి అండి, ఇది పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ, దీన్ని ఎప్పటికైనా కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది? ఈ వర్క్ టేక్ ఓవర్ చేసేటప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎంట్రన్స్లో అక్కడ మెయిన్ అప్రోచ్ రోడ్డు మొత్తం బ్రిడ్జ్ లేచిపోయింది. ఆ బ్రిడ్జ్ పూడ్చుకుంటూ రావడానికి ఈ టైం అయింది సార్. నిన్న మధ్యాహ్నం మొదలుపెట్టాం. నిన్న మధ్యాహ్నం మొదలుపెట్టుకుంటే ఇక్కడికి రావడానికి ఈ టైం అయింది. 24 గంటలు నిద్రాదాలు మానేసి వరద నీటిలో కూడా మా లారీలు తిరుగుతా అందరినీ సమన్వయం చేసుకుంటా ప్రతి ఒక్కరిని కోఆపరేట్ చేసుకుంటే ఇక్కడికి రావడానికి ఈ టైం అయిందండి. ఈ రాత్రి 7:30 కల్లా మన గండు దేవడే ప్రదేశానికి వెళ్ళగలం. ఆ ప్రదేశానికి వెళ్ళిన దగ్గర నుంచి మనం అసలు వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఈ కెనాల్లో 3 గంటలు పూడ్చుకుని మళ్ళీ ఆ పైన ఇంకా గడ్డు పడ్డాయి కదా, అవి కూడా ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చారు. అందరూ ప్రజలందరూ కూడా చెప్పారు. దానికి కూడా మీటింగ్ ఏదో పెట్టుకున్నారన్నది, అది కూడా కంప్లీట్ చేస్తానంటారు. మీరు ఎంత ఈ 3 గంటలని పూడ్చడానికి ఎంత సమయం పట్టొచ్చు మీరు ఏమన్నా పగలు రాత్రి పని చేస్తే? అది మనం చెప్పలేము, ఎందుకంటే చాలా పెద్ద గండి పడింది. అది ఎంత అవుతుందో కూడా తెలియదు. సుమారుగా మనం ఒక 500 లారీలు అనుకుంటున్నాం. 500 లారీలు అంటే అక్కడి నుంచి ముందు మన ప్లాంట్ సైట్ నుంచి ఇక్కడ మెటీరియల్ రావడం కోసం ఫ్లడ్ వచ్చేసిందండి. అక్కడక్కడ మనం మూలపాడు కానీ ఇప్పుడు కానీ ఫ్లడ్ వచ్చి ఆ ఫ్లడ్ వాటర్లో మన వెహికల్స్ రావడం కోసమే అంటే కనీసం 3 రోజులైనా పడుతుందా? మినిమం 3 రోజులైనా పట్టింది. 3 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బొడవేరు నీళ్ళే కాకుండా కృష్ణ ఎగదన్ని కృష్ణ నీళ్ళు వెనక్కి వెళ్తున్నాయి ఇప్పుడు. అవునండి, దానివల్ల మాకు పని డిలే అవుతుందండి. ఓకే, ఇదే వాటర్ కనుక అట్లా లాగేసుకుంటే మనకు అంత పని డిలే అయ్యేది కాదు. ఈ వాటర్ మళ్ళీ వెనక్కి తన్ని ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. కృష్ణా నీళ్లు వెనక్కి తన్ని నదిలో నుంచి వెనక్కి తన్ని ఈ కెనాల్ నుంచి మళ్ళీ ఇదే నీళ్లు విజయవాడ వైపుకి వెళ్తున్నాయి. దానివల్ల బాగా ఎఫెక్ట్ అయిందండి. ఇది 30 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదండి. ఇంత ఫ్లడ్ ఓన్లీ 6 to 7 అవర్స్లోనే ఇంత వర్షం పడింది, ఇంత ఫ్లడ్ సడన్గా వచ్చేసి దానివల్ల ఈ మరి మెయింటెనెన్స్ లేక కొంత పాత గవర్నమెంట్ దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏనాడు ఈ కెనాల్ కనీసం ఈ కెనాల్ స్ట్రెంత్ అయింది అనేది పట్టించుకున్న పరిస్థితి లేదు. అది కూడా ఒక ప్రధాన కారణం అనుకోకుండా అకాల వర్షం, తుఫాను, ఎన్నడూ చూడనటువంటి వర్షం పైనుంచి వచ్చే ఫ్లడ్, దానికి తగ్గట్టు కృష్ణానది గోటెత్తటం, కృష్ణ నీళ్ళు వెనక్కి తన్నటం ప్రస్తుత పరిస్థితికి విజయవాడ ఒక పక్కన పూర్తిగా నీటిలో మునిగిపోవటానికి కారణం. ఏదైతే
విజయవాడ ప్రళయం, విజయవాడ జల దిగ్బంధంలో మునిగిపోవటానికి ప్రధాన కారణమైనటువంటి బుడమేరు వాగు, బుడమేరు ఏదైతే ప్రవాహం ఉందో దానికి సంబంధించిన బుడమేరు ప్రవాహం ఇది. ఇక్కడ ఏదైతే ఇది వెలగలేరు ప్రాంతానికి సంబంధించిన బుడమేరు హెడ్ రెగ్యులేటర్ అనే గేట్లు ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఆ బుడమేరు వరదని కంట్రోల్ చేయటం, దాన్ని నియంత్రించడానికి ఏనాడో దాదాపు 3 దశాబ్దాల క్రితం బెజవాడ నగర ప్రజలకు సంబంధించి బుడమేరు ముంపుని ఒక్కసారే బెజవాడ మీద పడకుండా ఉండటం కోసం దీన్ని వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ అంటారు. ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా, దారుణంగా, దీనికి సంబంధించిన ఈ గేట్లకు సంబంధించి దారుణమైన మెయింటెనెన్స్ గడచిన 5 సంవత్సరాల్లో కనీసం 0 మెయింటెనెన్స్తో ఇక్కడ పరిస్థితులు ఇవాళ బెజవాడ మునిగిపోవటానికి, ఈ ఉపద్రవం రావటానికి ప్రధాన కారణం సరైన సమయానికి ఈ ఎలగలేరుకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోవటం ప్రధాన సమస్య. దీన్ని ఎత్తకపోవటం, ఎదర కెనాల్ మీద తీవ్రంగా ఒత్తిడి పడటం, ఏక సమయంలో కృష్ణానదిలో విపరీతమైన వరద పోటెత్తటం, ఆ నీళ్లు కృష్ణానది నీళ్లు వెనక్కి ఎగదనటం, ఇక్కడ ఈ గేట్లు ఎత్తే విషయంలో అసలు ఏం జరిగింది అనేది ఆనాడు ప్రత్యక్షంగా ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్న ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. చెప్పండి రవి గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగిందంటే మామూలుగా వచ్చాం, మా 3ంటికి అట్టా లేపుదామని ఏఈ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫారం ఫెయిల్ అయిపోయింది. ట్రాన్స్ఫారం ఫెయిల్ అయిపోయినాక సరే అని జనరేటర్ ఆన్ చేశారు. జనరేటర్ ఆన్ చేస్తాం ట్రిప్ అయిపోవటం, ఆన్ చేస్తాం ట్రిప్ అయిపోవటం. అది నీకు ఆ ట్రిప్ ఎక్కడ అవుతుందో కనుక్కొని నీకు తలుపులు లేపేటప్పుడు 6 అయిపోయింది. జనరేటర్లో డీజిల్ ఉందా? డీజిల్ ఉందిలే, ఓకే, డీజిల్ ఉంది. అప్పుడు మామూలుగా ఈ ట్రిప్ అయింది ఎక్కడో చూసి కనుక్కొని ఎలక్ట్రీషియన్ వచ్చి దీన్ని ఆన్ చేసి అప్పుడు 6 తలుపులు లేపేటప్పుడు సాయంత్రం 6 అయిపోయింది. అప్పటికే ఫ్లోని అక్కడ నుంచి ఉండగానే ఆ దెబ్బలు మొత్తం పొరిలేస్తున్నాయి. అప్పుడు దాకా పెద్దగా వాటర్ లేదు, ఆ దెబ్బలు కూడా అన్ని పొరులుతున్నాయి. బాగా లేట్గా లేపారు. మెయిన్ ఏంటయ్యా అంటే వీటికి అసలు మెయింటెనెన్స్ అనేది లేదు. లేపటం ఎవరు? రైతులే వచ్చి మాన్యువల్గా 3 తలుపులు రైతులు వచ్చి ఎరగలేరు నుంచి మంచినీళ్ళ రాజశేఖర్ వచ్చి వాళ్ళు జనాన్ని వచ్చి మొత్తం యాండిల్ వేసి లేపారు. వాళ్ళు వచ్చి ఎరగలేరు రైతులు వచ్చి మొత్తం అన్నీ లేపారు 6ంటికి. ఈ కొన్ని లేపుతున్నా కూడా లేకపోతే వీటికి ఏంటంటే 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్లో ఎక్కడ వీటికి గ్రీజు కానీ ఏమి కానీ 0 మెయింటెనెన్స్, అసలు ఏం మెయింటైన్ లేదు. దీని మొత్తం ఎలా ఉండాలి? గ్రీజ్ వీటికి మొత్తం ఇలా అంటుకుంటే గ్రీజ్ అవ్వాలి చేతికి. ఈ దేనికైనా ఈ బేరింగ్లు వీటికి ఎక్కడ అంటుకున్నా చేతి గ్రీజ్ అవ్వాలి. చూడండి సాయంత్రం ఎండిపోయి ఉన్నాయి, డ్రై అయిపోయింది, డ్రై అయిపోయింది. దీనివల్ల అసలు నీకు ఈ 3ంటి నుంచి 6ంటి మధ్యలో లేపకపోవటం విలువైన సమయం వృధా అయింది. సకాలం లేపినట్టయితే నీకు కట్టలు ఎంత డ్యామేజ్ జరిగే కాదు. మెయిన్ ఆ కట్టలు డ్యామేజ్ అవటం వలన ఈ గేట్లు మొత్తం లేపినా సరే ఆ నీళ్లు మళ్ళీ అటే బెదవాడకే వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు సకాలంలో లేకపోతే అక్కడ ఏలపోలు, పైడూరుపాడు, రాయనపాడు మధ్యలో నుంచి నీకు అక్కడికే వస్తాయి. మళ్ళీ పావుల కాలువ, కొబ్బరి తోటలు, సింగనగరు, పాయకాపురం అంటే వస్తాయి నీళ్లు. ఈ గేట్లు ఆలస్యంగా ఎత్తటం మూలాన ఎదర గళ్ళు పట్టడం, ఆ గళ్ళు పట్ట నీళ్లు ఇటు రావటం. ఒకవేళ ఇది గేట్లు క్లోజ్ ఉన్నా ఓపెన్ ఉన్నా ఎదర గళ్ళు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు అటు వచ్చి మళ్ళీ ఆ సింగనగరు, ఆ రాజరాజేశ్వరపేట, సో మొత్తంగా నష్టం జరగటానికి ప్రధాన కారణం ఈ గేట్లకు సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం మెయిన్. దాని సరైన సమయంలో నీకు కరెక్ట్ గా 3ంటి కానీ వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ లెవెల్ చూసుకొని నీకు కింద పంపిస్తే ఇంత ఆగం జరిగేది కాదు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పూర్తి వైఫల్యం అనుకోవచ్చు. అంతే అనుకోవాలి, శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అనుకోవాలి. మరి గ్రీజ్ అన్ని ఆడే చూసుకోవాల్సింది. ఈ కట్లు ఎలగలేరు అతను మంచినీళ్ళ రాజశేఖర్ అని అతను ఉన్నాడు. అతను ఎండాకాలం నుంచి చెబుతున్నాడంట, ఒకసారి చూసుకోండి అంటే మొత్తం అన్ని గ్రీజులు అవి చూసుకోండి, చూసుకొని ఒకసారి ట్రైల్ వేయండి, కిందకే పైకి లేపి ఏదైనా ఫ్లడ్ వస్తే మనకి ఇబ్బంది వద్దంటే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పాడు ఆయన. ఇక్కడే చెప్పాడు ఆ మాట, అధికారుల ముందే చెప్పాడు. బాధ్యత లేదు ఎవరికి లేదు. 5 సంవత్సరాల పరిపాలన తాలూకు ఆ విష వారసత్వం, ఆ బాధ్యతలు ఎంత ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు ఈ కట్టలు ఏదైతే ఉన్నాయో ఆ కట్టలు ఇప్పుడు దాదాపుగా 12-13 చోట్ల అడ్డగోలుగా గండ్లు పడుకుంటూ నీకు 3ంటి కాంచి నీళ్ళు వాటర్ ఎంత పోవటం అయితే అంత డ్యామేజ్ జరిగేది కాదు. ఇంకో పక్కన కృష్ణా నది అదే సమయంలో పోటెత్తడం, నడవని పోవటం, ఇవన్నీ అన్ని కలిసి వచ్చి నీకు ఒకదానికొకటి. ఈ పాపం అయితే ఇరిగేషన్ శాఖదే. అవును, తప్పకుండా. అవును. ఇది
ఏదైతే బుడమేరు నీళ్లు బెజవాడని ముంచెత్తటానికి ప్రధాన కారణం వెలగలేరుకు సంబంధించిన హెడ్ రెగ్యులేటరీ గేట్లకు సంబంధించి కనీస మెయింటెనెన్స్ లేకపోవటం, సకాలంలో గేట్లు ఎత్తలేకపోవటం, ఆ ప్రజలు ఎదురున్నటువంటి కట్ట మీద పడటం, ఏక సమయంలో నైట్కి కృష్ణానది వరద పోటెత్తటం, దాన్ని వెనక్కి ఎగదనటం, వెరసి బెజవాడ ముంపుకి ప్రధాన కారణం సాగునీటి శాఖ. దానికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దీనికి కనీసం గ్రీజు కూడా పెట్టకపోవటం అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ మీరాతో సుబకర్, విజయవాడ, వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ.